అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాయి అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాయి అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాయి. హలో అండి, ఇక్కడ మనోళ్ళ తెలివి చూస్తే అవ్వాల్సిందే. ఏ పని అయినా ఎలాగైనా చేసేస్తారండి బాబోయ్. ఇలాంటివన్నీ మన ఇండియన్స్కే సాధ్యం. వీళ్ళ బుర్రలో ఉన్న గుజ్జునంతా కలిపి మరి ఇలాంటి ఐడియాలు వేసేస్తారు. ఇక్కడ మనోళ్ళని చూడండి, రేకులతో పని లేకోకుండా ఇలా క్రింద ఒక కట్టెని పెట్టి స్లాబ్ వేయడానికి పైన చెక్కలను సెట్ చేశారు. స్లాబ్ ఏమో పూర్తయిపోయింది. మరి ఇలా కట్టె తీసేస్తే అయిపోయా, అన్నీ ఒకటేసారి పడిపోయాయి చూడండి. అర్రే కాకా, ఇదెక్కడి తెలివిరా బాబు, ఒకే చోట ఇన్ని టాయిలెట్లను పెట్టారు. ప్లేస్ అడ్జస్ట్ అవ్వడానికి గల్లా ఇదెక్కడ అరాచకమండి బాబోయ్. మన పెద్దాయన ఫుల్లుగా తాగి ఏం చేస్తున్నాడో చూడండి. అర్రే కాకా, పోరగాళ్ళకే పోటీ వస్తున్నావులే. మన అన్నయ్యల పనితీరు చూడండి ఒకసారి ఎలా ఉందో. ఒక అన్నయ్య ఇసుక వేస్తున్నాడు, ఇంకొక అన్నయ్య ఇలా ఇసుక తీస్తున్నాడు. ఇంకా అది నిండేటప్పుడో మనోళ్ళ పని ముగించుకొని ఇంటికి వెళ్ళేటప్పుడో. ఎప్ప తెలివి చూడండి, చెప్పుల మీద దుమ్ము పడుతుందని ఎలా చెప్పులను ఇసిరేసిండో. మన ఇంజనీరింగ్ అన్న దిమాగ్ ఖరాబ్ అయ్యే తెలివి చూడండి ఒకసారి. ల్యాప్టాప్కు ఉన్న పైన స్క్రీన్ ఏమో ఊడిపోయింది. ఊడిపోతే గమ్మునుంటామా ఏంటి? అందుకే ఇలా డోర్కు పెట్టేదాన్ని ఇలా ల్యాప్టాప్ బిగించేసిండు. అర్రే కాకా, తెలివంటే ఇదేనయ్యో. మనోడు హోటల్ని ఎయిర్ రేంజ్లో కట్టేసిండో చూడండి. ప్లేస్ను మంచిగా అడ్జస్ట్ చేసిండులే. రే వీడెవడండి బాబు, తాపన్లు ఇలా కట్టేసిండు. వీటిని ఎక్కడానికి కట్టారా లేక దూకడానికి కట్టారా? ఇంతకీ మన మేస్త్రీల గొప్పతనం ఇదంతా. ఇంకా ఈ స్టెప్స్ ను చూడండి, ఏకంగా పిల్లలు ఆడుకునే జారే బండలాగా కట్టేశారు. ఇంకా ఈ తాపలు ఎందుకు మా కిందికి ఇలా జారుకుంటూ వచ్చే పోలా. ఫస్ట్ టైం వంట వండేస్తుంది గల్లా అక్క ఆయిల్ చిట్లకోకుండా ఇలా బాటిల్ లోపల చెయ్యి పెట్టి మరి వంట వండేస్తుంది. ఆకాశంలో మేడలు కట్టడం అంటే ఇదే మరి. డోర్ని గాలిలో ఎలా బిగించారో చూడండి. అదేంది కాక ఇలా బిగించారు అనుకుంటున్నారా? మన మేస్త్రీలు అంటే ఆ మాత్రం ఉండాల్సిందే మరి. మనోళ్ళు ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి షిఫ్ట్ అవుతున్నారు. వెహికల్లో లగేజ్ని మంచిగా సర్దిండ్రు. వెహికల్లో ఉన్న వస్తువులను ఎవరైనా ఒక్కొక్కటి తెచ్చి ఇంటిలో పెడతారు. అది రొటీన్ అబ్బా. మనోళ్ళు ఇండియన్స్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే కదా. మనోళ్ళు ఊరమ్మాస్ అంతే. ఏకంగా వెహికల్ని ఇలా ట్రక్కుతో పైకి ఎత్తి లగేజ్ని ఇలా ఇంటిలో పెట్టేస్తున్నారు. రే ఇదేం కట్టడం రా బాబు, ఇలా తల వంచుకొని ఇలా కింది నుంచి రావాలన్నమాట. అదేదో గుహలో నుంచి బయటికి వచ్చిన ఫీలింగ్ కలగాలి గల్లా ఇలా కట్టిండ్రు. ఆహా, ఇదేం ఇల్లురా సామి, అసలు లోపలంగా ఎలా కట్టిండ్రు. ఇంత కొంచెం ప్లేస్లో ఇంత మంచిగా బిల్డింగ్ వేసేసిండ్రు. మనుషులతో పని లేకోకుండా ఇలా టేబుల్ ఫ్యాన్కు పైపు బిగించి గార్డెన్కు వాటర్ ఎలా పడుతున్నారో చూడండి. భయ్యా, మీరు ఇక్కడ ఉండవలసిన వారు కాదు భయ్యా, ఇక్కడో ఉండవలసిన వారు. మనోళ్ళు చేతికి పని పెట్టకోకుండా ఇలా రోకలికి బైక్ కట్టేసి ఎలా రుబ్బేస్తున్నారో చూడండి. ఎండాకాలం వచ్చేసింది. మనకు చాలా ఉక్కపోతగా ఉన్నట్టుంది. అందుకే ఇలా ఇంట్లోనే ఇలా సెటప్ చేసిండు. టేబుల్ ఫ్యాన్ని షవర్ బాత్గా మార్చేసిండు చూడండి. కంఫర్ట్ మనోళ్ళకి ఎక్కడ ఉన్న కంఫర్ట్ ముఖ్యం అబ్బా. అందుకే టాయిలెట్లో కూడా ఇలా ఫ్యాన్ బిగించేసిండ్రు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.